ఈరోజు మీ అందరి కోసం ఒక కథ చెబుతాను. ఆ కథ పేరు రాజు. నేనే రాజు. ఒకసారి కూరగాయలన్నీ తమలో తాము ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని అనుకున్నాయి. అప్పుడు నేను మీ అందరికంటే లావుగా ఉంటాను, కాబట్టి నేనే రాజును అంది గుమ్మడికాయ. నీవు లావుగా ఉంటే ఏమిటి? మీ అందరికంటే పొడవుగా ఉండేది నేనే, కాబట్టి నేనే రాజును అన్నది సొరకాయ. ఓహో, మీ గొప్పలేం చెప్తారు? నన్ను చూడండి, నేనెంత ఎర్రగా అందంగా నిగనిగలాడుతూ ఉన్నాను, కాబట్టి నేనే రాజును అంది టమాటా. కూరగాయలన్నీ ఇలా నేను రాజును అంటే నేను రాజును అని గొడవ పడుతూ ఉంటే ఓ మూలన ప్రశాంతంగా ఉన్న వంకాయ లేచింది. ఆగండి, ఆగండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అన్నది వంకాయ. ఆ మాటలు విన్న కూరగాయలన్నీ వంకాయ వైపు తిరిగాయి. అప్పుడు వంకాయ అన్నిటినీ చూసి రాజుల తలపైన ఏముంటుంది అని అడిగింది. దానికి సమాధానంగా కూరగాయలన్నీ కిరీటం అని సమాధానం చెప్పాయి. మరి నా తలపైన ఏముంది అని అన్నది వంకాయ. దీంతో వంకాయ తెలివికి ఆశ్చర్యపోవడం మిగతా కూరగాయల వంతయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, తెలివి, సమయస్ఫూర్తి ఉన్నవారే నిజమైన నాయకులు అవుతారు. బలం, అందం, పొడవు కంటే తెలివి గొప్పది. ఈ కథలో అన్ని కూరగాయలు తమ తమ గొప్పతనాన్ని చెప్పుకుంటూ గొడవ పడుతున్నాయి. కానీ వంకాయ మాత్రం తెలివిగా ఆలోచించి ప్రశ్న అడిగి తనను తాను రాజుగా మారింది. అందువల్ల తెలివిగా ఆలోచించడం చాలా ముఖ్యం అని మనకు ఈ కథ చెబుతుంది.